ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలబడటం లేదమ్మా. ఎప్పుడు డబ్బు చేతిలో లేదా మీకు? లేదమ్మా. ఏదో ఖర్చులకు వెళ్తుంది, తిండి ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు వెళ్తుంది కానీ పిల్లల పేరు మీద ఏమన్నా ఏస్తాము, ఏమన్నా 10 రూపాయలు పెట్టుకున్నామంటే అస్సలు ఉండట్లేదమ్మా. డబ్బు అస్సలు ఉండట్లేదు. మీ జాతకంలో ధనయోగం చాలా బాగుంది. ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి శనికి మీరు పరిహారం, శనికి జపం చేయించండి. ప్రతి శనివారం రోజు నవగ్రహాల దగ్గర, తర్వాత శివుడి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి. శనివారం ఉపవసించండి. నల్ల నువ్వులు దానం చేయండి, ఆవుకు పెట్టండి. అలాంటి వాటి వలన మీకు పరిహారం అవుతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా మీరు చేసుకోగలిగితే తొందరలోనే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరుతాయి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అయితే ఉగాది పచ్చడిలో ముఖ్యమైనది ఏంటి అంటే మీరు చెప్పారు కదా, అయితే ఉగాది పచ్చడి మనము ముఖ్యంగా వేప పువ్వుని తిన్నట్లయితే ఆ సంవత్సరం బాగుంటుందంటారా? మళ్ళీ మొదటికి వచ్చారు మీరు. ఉగాది పచ్చడిలో అసలు నింబపత్ర భక్షణము, నింబ కుసుమ భక్షణం చెయ్యాలని మాత్రమే కదా శాస్త్రం చెప్తోంది. అవును. అది తినలేక దాన్ని మనం కొంచెం అన్ని షడ్రుచులు చేర్చుకొని ఉగాది పచ్చడి చేసుకుని అందులో కొత్త మామిడికాయ, కొత్త చింతపండు, కొత్త బెల్లము, ఉప్పు ఇలాంటివన్నీ వేసుకుని తర్వాత దానిలో వేప పువ్వు కూడా కాస్త వేసుకుని తింటున్నారు. చాలా మంది కొత్తగా ఫ్యాషన్ ఏమిటంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం, అరటిపళ్ళు వేసుకోవడం, పళ్ళు వేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. కానీ నిజానికి ఉగాది పచ్చడిలో అలాంటివి ఏవి వేయకూడదు. సైంధవ లవణము, మిరియాల పొడి, వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు ఇలాంటివి మాత్రమే వేసుకోవాలి. వాటికి కూడా నవగ్రహాలకి కారకాలు ఉన్నాయి. తీపికేమో గురుడు, ఉప్పుకు దానిలో రసానికి చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకు శుక్రుడు, తర్వాత అన్నీ కలిసి దానికి ఉన్నటువంటి వాటికి శనిను బుధుడు కూడా కారకుడవుతారు. ఒగురు, తర్వాత అన్ని రుచులు కలిపినటువంటిది బుధుడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఈ చేదు అనేటువంటిది ఉందే, ఆ చేదు తప్పనిసరిగా తినాలిట. చాలామంది ఏమిటంటే ఈ చేదు తినటం వల్ల సంవత్సరం అంతా కూడా కష్టాలు పడతావేమో అని మూఢనమ్మకంతో అది పక్కన పెట్టేసి మిగతా అందులో పళ్ళు వేసుకుని తినడం, డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినటం లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఒక విషయాన్ని అందరూ గమనించండి. మనకి శాస్త్రంలో ఏదైనా ఒకటి ఈ పండగకి తినాలి, ఈ విధంగా చెయ్యాలి అంటే కేవలం ఆచారం వెనుక, శాస్త్రం వెనుక వైద్యపరమైనటువంటివి మనకి ఉపయోగకరమైనటువంటి అనేక విషయాలలో ఉంటాయి. అసలు చరకంలో మనకి అనేక ఆయుర్వేద గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏంటో తెలుసా? ఉగాది అనేటువంటిది మీకు ఒక సంకేతంగా మాత్రమే ఆ రోజు తినమని చెప్తూ ఉన్నారంటే ఇక్కడి నుంచి మీకు ఇది అవసరమని. ఉగాది నుంచి 40 రోజులు తప్పనిసరిగా వేప పువ్వు, వేప పత్రి తినాలిట.